హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పబోతున్నా. అదేమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర సహాయం చేయబోతుంది. అంటే మనకి ఈ సహాయం ఎవరికి ఎలిజిబుల్ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆటో రిక్షా డ్రైవర్, మ్యాక్సీ డ్రైవర్, క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకు మాత్రం గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి వీళ్ళొచ్చి వెహికల్కి ఇన్సూరెన్స్ కట్టడానికి, అదేవిధంగా ఎఫ్సీ చేపించుకోవడానికి, మరి ఇతర ఏదన్నా వెహికల్కి సంబంధించిన లోటుపాట్లు ఉంటే దాన్ని రెడీ చేయించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వాహన మిత్ర కింద 15,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇవ్వబోతుంది. అంటే ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వాలని మనకు రీసెంట్గా అనంతపూర్లో ఒక సూపర్ హిట్ అనే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఇందుకు మనకేమేమి కావాలంటే ప్రతి ఒక్కరూ ఈ నెల 17వ తేదీ నుండి మీ పరిధిలో ఉన్న సచివాలయంలో మీ డీటెయిల్స్ అన్నీ అందిస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. మీరేమేమి తీసుకెళ్ళాలంటే మీ వెహికల్ ఆర్సీ ఉండాలి, ముందుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉండాలి, 2 వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి, అదేవిధంగా వెహికల్ ఆర్సీ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ క్యాండిడేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నాట్ ఎలిజిబుల్. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎవరైనా సొంత ఆటో ఉన్న డ్రైవర్స్ కానీ, తర్వాత మనం చెప్పుకున్న 3-4 కేటగిరీస్ డ్రైవర్స్ ఉన్న ఎలిజిబుల్ వాళ్ళకు వెహికల్ ఉంటే మీరు సచివాలయంలో డేటా సబ్మిట్ చేసినట్టయితే 17th నుండి వాళ్ళు మీ దగ్గర నుండి డేటా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన డేటాని మళ్ళీ ఒక ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు అనేది. అయితే లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత 22nd మొత్తం మీ పరిధిలో ఎవరెవరు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కంప్లీట్గా సచివాలయం డిపార్ట్మెంట్ వాళ్ళే వెరిఫై చేస్తారు. అదేవిధంగా 24th ఎవరైతే అర్హత ఉన్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక జాబితా తయారు చేస్తారు. ఆ జాబితాను ఆర్టీఓ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకు రవాణా డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ డేటాను సబ్మిట్ చేస్తారు. అక్కడి నుంచి క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క దరఖాస్తుదారుడికి విషయాన్ని తెలియజేస్తారు, ఎవరు ఎలిజిబుల్ అయ్యారో, ఎలిజిబుల్ కాకపోతే ఏం చేయాలి అనేది. ఎలిజిబుల్ కాని వాళ్ళు ఇమ్మీడియట్లీ అది చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ లిస్టులో అయితే పంపడం జరుగుతుంది. ఎవరైతే ప్రజెంట్ ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ డ్రైవర్స్, క్యాబ్స్ ఉన్న వాళ్ళు ఉండి సొంతంగా వెహికల్ ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్లీ మీ సచివాలయంకి వెళ్ళండి. మీ సచివాలయంలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఏదన్నా దాంట్లో ఇంకా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్లీ చేసుకోండి. 17th నుండి మనకు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత మీ డాక్యుమెంట్ అప్లోడింగ్ తర్వాత వెరిఫికేషన్ కోసం ఫీల్డ్ వర్క్ వాళ్ళే వస్తారు. ఫీల్డ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత తుది జాబితా అనౌన్స్మెంట్ ఉంటుంది. అనౌన్స్మెంట్ తర్వాత నెక్స్ట్ మంత్ 1st అంటే అక్టోబర్ 1st గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు 15,000 రూపాయలు స్వయంగా వాళ్ళ అకౌంట్కి పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే మీ ఆర్సీ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, మీ బ్యాంక్ పాస్బుక్ కావాలి, బ్యాంక్ పాస్బుక్ ఎన్సిపిఐ లింక్ మ్యాండేటరీగా ఉండాలి. అదేవిధంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని మీరు మీ సచివాలయంలో ఇచ్చినట్లయితే వాళ్ళు కంప్లీట్గా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇమ్మీడియట్లీ ప్రతిదీ మీకు మెసేజ్ వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా లోటుపాట్లు ఉంటే సచివాలయం డిపార్ట్మెంట్ వాళ్ళే మీకు ఫోన్ చేసి ఏమైతే రిమార్క్ ఉన్నాయో ఆ రిమార్క్ని కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎవరైతే వాహన మిత్ర లబ్ధిదారులు ఉన్నారో ఇమ్మీడియట్లీ మీ సచివాలయం డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని ఇమ్మీడియట్లీ మీరు ఈ వాహన మిత్ర అప్లై చేసుకోవడానికి సిద్ధమవ్వండి. ఇది ప్రభుత్వం పూర్తిగా భవిష్యత్తులో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నది.